హాయ్ ఫ్రెండ్స్, రోడ్ కన్స్ట్రక్షన్స్, గ్యాస్ సిలిండర్, స్టాండప్ ఇండియా, ట్రిపుల్ తలాక్, ఈశ్రమ్, స్వచ్ఛ భారత్, అటల్ పెన్షన్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్, డిజిటల్ ఇండియా, అయోధ్య టెంపుల్, ఇలా ఒక్కటి కాదు ఎన్నో చేసిన భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకోవాలిక అయితే ఈ వీడియో తప్పక చూడండి. మనం భారతీయ జనతా పార్టీ హిస్టరీలోకి వెళ్తే ఈ భారతీయ జనతా పార్టీ అనేది భారతీయ జనసంఘ్ ద్వారా మొదలైంది. అది 1951 భారతదేశం రాజధాని అయిన ఢిల్లీలో భారతీయ జనసంఘ్ పార్టీ మొదలైంది. భారతీయ జనసంఘ్ పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మొదలు పెట్టారు. క్యాంపెయిన్ ఫర్ కాశ్మీర్. ఈ పార్టీ ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కాశ్మీర్ గురించి జరిగింది. అందరికి తెలుసు కాశ్మీర్ గురించి ఎన్నో వార్స్ జరిగాయి. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ లో ఉంది. అయితే భారతీయ జనసంఘ్ పార్టీ కాశ్మీర్ ను ఇండియాలోకి ఉంచుకుందామని అనుకున్నారు. ఆ ప్రచారం సమయంలో పార్టీ లీడర్ అయిన ముఖర్జీని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేయడంతోనే ముఖర్జీ జైల్లోనే మరణించాడు. అప్పుడే పార్టీ లీడర్ గా దీన్ దయాళ్ ఉపాధ్యాయుడు అయ్యాడు. అలా జరిగినప్పటికి కూడా భారతీయ జనసంఘ్ పార్టీకి పబ్లిక్ నుండి సపోర్ట్ ఉన్నా కూడా 1952 లోక్సభ ఎలక్షన్ లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అలా చూస్తుండగానే లాటర్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి 1967లో. ఆ ఎలక్షన్ లో భారతీయ జనసంఘ్ పార్టీతోని చాలా పొలిటికల్ పార్టీస్ కలిసి పార్టిసిపేట్ చేశాయి. అలా పార్టిసిపేట్ చేస్తే మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో గెలిచింది. అలా గెలవడంతోనే బీజేఎస్ పార్టీకి చాలా ఆఫీసులు కట్టడం జరిగింది. అది 1977 ఎమర్జెన్సీ ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చెప్పింది. భారతీయ జనసంఘ్ పార్టీ చాలా పార్టీస్ తో కలిసి బీజేపీ పార్టీని ఫామ్ చేసి అలా బీజేపీ ఫామ్ అవడంతో 1996లో పార్లమెంట్ లో చాలా పెద్ద పార్టీగా ఉంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ 2006లో కాంగ్రెస్ కు పార్లమెంట్ లో మేజర్ అపోజిషన్ గా ఉంది. అలా మేజర్ అపోజిషన్ గా ఉంటూనే 2014లో ఎవరు సాధించిన మెజారిటీతోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది.